ఇప్పుడు నందీశ్వరుడు సుధీర్ చూశాడు, సుధీర్ చూసి ఏం చూసాడు? శివుని చూసిండా అండి? శివుడు కనబడలేదండి, మధ్యలో అమ్మాయి ఉంది. మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా, మీరు స్క్రిప్ట్ కావాలని చేసి హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది, గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇప్పుడు పార్వతీ మాత ఉంది, మన ఇప్పుడు పార్వతీ మాతను మనం అమ్మవారని పూజిస్తాం కదా, అంతే కదా. మనం ఇంట్లో మన వదినని, మన అమ్మని, చెల్లిని కూడా అమ్మవారు రూపం అనే పూజిస్తాం మనం. ఎవరైనా ఆడవాళ్ళను అమ్మవారి లెక్కనే చూస్తాం, కాదని అంటలేను. కానీ మీరు స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఇది సార్, మీ పేరేమన్నారు సార్? రెడ్డి, కేశవ రెడ్డి అండి. కేశవ రెడ్డి గారు, మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. నేను పాయింట్ మాట్లాడుతున్నా. ఇది సుధీర్ గాని రెడ్డి గారు వినండి. చెప్పండి. ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని